జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? జగనన్న మొనగాడు. నువ్వా 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అదే సాంగుల్లో కూడా ఏంది సూపర్ సాంగ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సూపర్ సాంగ్ గురుస్వామి స్టేజ్ వీళ్ళ మొహాల మీద కాకిరెట్టయ్యా. తన 100 రోజుల పరిపాలనలో వరదలు, అమ్మా నువ్వు ఉన్నావమ్మా? నేటి వార్తలో పిల్ల చచ్చిపోయిందని రాశారు, నువ్వని అపార్థం చేసుకున్నానే. రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకని మనం అవలే మాటలు సరే చెప్పుగా. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు, భయం మా బయలుదేరడం లేదు. ఎందుకు భయపడతామండి? ఏం తప్పు చేసామని భయపడతామండి? ఇక్కడ ఎందుకు భయపడాలి మేము? వేటుకు బేటే ఇక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా. అయినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారులేండి, దొంగలు రాజ్యాలు వెళ్తారు, వేశ్యలు నీతులు చెప్తారు అని. ఇందులో దరిద్రం ఏంటంటే నీతులు కూడా మీరే చెప్తారండి. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. అంత పెద్ద మాటలు అంటావా నువ్వు? నన్ను 10 మందిలో తిరుగుతాడే, 10 మందిలో తిరుగుతాను. ఇంట్లో ఆడదాన్ని కూర్చుంటూ ఎవరు ఇక ఫైనల్ గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. నీ లఫంగి మాటలే మనిషి పుట్టుక పుట్టావా? ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎంతో మందిని చూశాను రా, నీలాంటి జాదుగాని చూడలేదు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ గారు మట్టుకుడు. సరే ఏది ఏమైనప్పటికీ మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య మహిళా నేత మహాతల్లి, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి చిత్రాలు అదే ఇలా క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. ఇదే ఈ పనికిమాలిన మాటలే వద్దనేది. దుర్గగుడిలో శుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు అంటున్నావే. ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఏదో సరదా కోసం నువ్వు నగిరిలో శివారుకు పోయి నగ్నంగా కూర్చొని నువ్వు శుద్ర పూజలు చేసావంట, నువ్వు గెలిచాలని, అది నేను అనుకునే మాట కాదు. నగిరిలో ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎంతకి తెగించారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? అర్ధనగ్నంగా కూర్చొని శుద్ర పూజలు చేసుకునింది. నువ్వు ఆడ కూర్చొని చేసిన మాట వాస్తవా కాదా? రోజా అక్క దీన్ని చెప్పు అక్క, చెప్పు చెప్పవా? చెప్పమంటా కదా. నీకు టికెట్ ఇద్దు స్వామి, టికెట్ ఇచ్చితే ఎత్తిపోతుందని జగనన్నకి చెప్పినా కూడా మరి జగనన్నకి ఏమి చేశావు? మా ప్రభుత్వంలో మేము ఎన్ని దేవాలయాలు కూల్చినాము, మా వైసీపీ ప్రభుత్వంలో. ఆ రోజు ఏమి నోట్లో అమూల్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా? తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా అమ్మాయి అంట ఎన్నేళ్ళు ఉంటాయి ఇంకో దేవ్ కర్వరాయి.
అమ్మా సరే ఓకే నో ప్రాబ్లం అనుకోనిరా స్వామి నువ్వు నవ్వుగా డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్ శిరీష డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్ చూడు శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకున్న పెద్దిరెడ్డి రోజా ఈ పాపం కాదా ఇది? దేవుడిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినటువంటి ఏ బఫూనైనా సరే ఏ డకాయిట్ అయినా సరే వాడికి అరుగుతుందా? యు హావ్ సోషల్ కాన్షియస్ యు హావ్ సివిక్ సెన్స్ కమ్ హియర్ యు స్ట్రేట్ ఫెలో. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. అరెవరో తెలుసా, నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలున్న వ్యక్తిరా.